ఓటేసేటప్పుడు చక్కగా హృదయపూర్వకంగా ప్రార్థన చేసి వేయాలి. చాలా మంది దైవ సేవకులు, చాలా మంది పెద్దలు ఏమని చెప్తున్నారనంటే, మనను క్షేమముగా చూసే నాయకులు ఎన్నుకోనండి. అయితే మణిపూర్ లో జరిగిన ఘోరమైన ఘట్టాలు, క్రైస్తవుల మీద జరిగిన దాడులు కూడా మీరు దృష్టిలో పెట్టుకుని అటువంటి రీతిగా నాయకులు ఉండకూడదు. అంటే మనకి చాలా మంది ఉన్నారు, మనుషులుగానే ఉన్నారు, కానీ మనకి కొన్ని తగిలించారు. హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని, బుద్ధులని, సిక్కులని, జైనులని, ఇలాగ రకరకాలైన రంగులు మనకి అర్థారు. అయితే నేను ఇప్పటి వరకు ఎంతమంది గురించి చెప్పానో వారందరినీ కూడా క్షేమంగా చూడాలి. స్తోత్రం చెప్పండి. అటువంటి పరిపాలన చేయనట్లుగా నాయకులకి అట్టి మనసు దయచేయాలని మనందరూ కూడా కోరుకుందాం. అట్టి కృప ఎన్నుకోబోయే రాజుకు దేవుడిచ్చును గాక.